అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్. ఈరోజు చందమామ కథల్లో కృతజ్ఞత రహితులు అనే చక్కని చందమామ కథ నుండి విందాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదలకు ఆనందంగానే ఉంది, కానీ నీవు ఇంత శ్రమపడి ఎవరికీ ఉపకారం చేయవద్దని నా సలహా. ఎందుకంటే మనుషులకు కృతజ్ఞత అనేది ఉండదు. ప్రజలకు మేలు చేయబోయినవాడు ఒక్కొక్కసారి తానే కీడు పొందుతాడు. ఇందుకు నిదర్శనంగా నీకు ప్రవాకుడనే కర్షకుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పుష్కరిణి తీరాన ఒక కర్షకుల గ్రామం ఉండేది. ఆ గ్రామంలో 100 కుటుంబాల వారు ఉండేవారు. అందరూ రైతులే. వారిలో ప్రవాకుడు అనేవాడు ఒకడు. అతను సామాన్యపు రైతు. తనకున్నది కొద్దిపాటి పొలమే అయినా ఎంతో శ్రద్ధగా వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేవాడు. తన చుట్టుప్రక్కల పొలాల కన్నా తన పొలం బాగా పండిందని అనిపించుకుంటూ ఉండేవాడు. ఒక ఏడు కోతల తరుణం సమీపిస్తున్న సమయంలో ప్రవాకుడు ఒకనాడు దూరపు గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. అతని పని అనుకున్న త్వరగా కాలేదు. అందుచేత అతను ఇంటికి వస్తూ ఉండగా దారిలోనే చీకటి పడింది. చలి కూడా హెచ్చింది. అతను పళ్ళ బిగున కొంత దూరం నడిచి దారిలో ఒక పాడుపడిన దేవాలయం లాంటిది కనిపిస్తే ఆ రాత్రికి అక్కడే పడుకుందామనుకున్నాడు. అది చూడటానికి దేవాలయంలా ఉన్నప్పటికీ లోపల దేవుడి విగ్రహం ఏదీ కనిపించలేదు. అది ఎవరు కట్టారో ఎప్పుడు కట్టారో ఎవరికీ తెలియదు. కొందరు దాన్ని వరుణుడి గుడి అనేవాళ్ళు. ఆలయం లోపల వెచ్చగా ఉండటం చేత ప్రవాకుడికి నడువు వాల్చిన మరుక్షణమే నిద్రమత్తు ఆవహించింది. ఆ మత్తులో నుంచి అతను ఉలిక్కిపడి లేచాడు. కారణం ఏమిటంటే బయట నుంచి ఎవరో పెద్దగా ఓహోయ్ అని కేకపెట్టిన చప్పుడు అతనికి వినిపించింది. మరుక్షణమే ఆలయంలో నుంచి ఎవరు వారు అని కేకపెట్టారు. ఉరుముల రథం కావాలి, వెంటనే సిద్ధం చేయండి అని బయట నుంచి జవాబు వచ్చింది. ఎవరికి కావాలట అని లోపల గొంతు మళ్ళీ అడిగింది. దొరవారు పుష్కరిణి తీరాన ఉదయమే విహారానికి వెళతారట అని బయట నుంచి జాబు వచ్చింది. సరే, కొంచెం ఆగు అని లోపలి గొంతు చెప్పింది. ఈ సంభాషణ ప్రవాకుడికి ఏమీ అర్థం కాలేదు. అతను బయటికి తొంగి చూస్తే ఎవరూ కనిపించలేదు. కానీ కొద్దిసేపటికి గరగరా చప్పుడు వినిపించింది. అది రథం ఇరుసు చేసే చప్పుడు కావచ్చు, కానీ వినటానికి మేఘగర్జనలాగానే ఉంది. చప్పుడనే దిక్కుగా చూస్తే తళుక్కున మెరవటం కూడా అతనికి కనబడింది. అంతలోనే అతనికి ఇంకొక విషయం జ్ఞాపకం వచ్చింది. ఈ ఆలయం వరుణుడి గుడి అని చెప్పుకునేవారు. అదే నిజమైతే తెల్లవారుతూనే తమ గ్రామానికి వర్షం రావచ్చు. వర్షమే కురిస్తే పంట ధ్వంసమై తీరుతుంది. శ్రద్ధాశక్తులు గల రైతు కావటాన అతను కీడించి మేలించాడు. ఇక ఒక్క క్షణం కూడా ఆగక అపరాత్రి వేళ తన గ్రామానికి వెళ్ళి పడ్డాడు. అందరినీ నిద్రలేపి తెల్లవారు వాన వస్తుంది, వెంటనే కోతలు కోసి కంకులు ఇళ్లకు చేర్చుకుందాం పదండి అన్నాడు. అతని మాట ఎవరూ నమ్మలేదు. కొందరు ఆకాశం కేసి చూసి వాన రాదు, వంగు రాదు అన్నారు. మరికొందరు ప్రవాకుడు ఏదో దొంగ ఎత్తు వేస్తున్నాడని కూడా ఆరోపణ చేశారు. అతను వాళ్లతో వాదిస్తూ కూర్చోక వెంటనే బండి తీసుకుని పొలానికి వెళ్ళి తూర్పు తెల్లారే లోపుగా తన పొలమంతా కోసి మోపుల బండి మీద వేసుకుని ఇల్లు చేరుకున్నాడు. ఆ రోజు ఆ గ్రామవాసులు సూర్యోదయం చూడలేదు. సూర్యుడు ఉదయించవలసిన సమయానికి కారు మబ్బులు ఎక్కడి నుంచో ముంచుకు వచ్చి రోజల్లా కుంభవర్షం కురిసింది. ఊళ్ళో వాళ్ళు చేలన్నీ మునిగిపోయాయి. బంగారం లాంటి పంట కాస్త పాడైపోయింది. రైతులందరికీ కడుపులో చిచ్చురేగింది. ప్రవాకుడి మాట విననందుకు పశ్చాత్తాపడ్డానికి మారుగా వాళ్ళు అతనిపై కసిపట్టారు. తమ పొలాలన్నీ వానలో నాశనం కావడానికి అతనే కారణమని నిశ్చయించుకున్నారు. ఊరంతా ఏకమై
తన పైన పగబడితే ఒంటరిగాడైన ప్రవాకుడు మాత్రం ఏం చేస్తాడు? అతను ఊరు విడిచి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మనుషులెంత కృతజ్ఞతారహితులుగా ఎందుకు తయారవుతారు? ప్రవాకుడు అందరినీ హెచ్చరించాడే తప్ప ఎవరికీ ద్రోహం చేయలేదు కదా. అతని మీద ఊరంతా ఏకమై ఎందుకు పగపెట్టాలి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు ఇలా అన్నాడు, చేసిన మేలుకు మనుషులు సామాన్యంగా కృతజ్ఞత చూపుతారు, కానీ మేలు చేయ ప్రయత్నించిన మాత్రాన కృతజ్ఞత చూపరు. ప్రవాకుడు గ్రామానికి మేలు చేయ ప్రయత్నించాడే కానీ నిజంగా మేలు చేయలేకపోయాడు. గ్రామానికి రానున్న ప్రమాదం గురించి నమ్మచెప్పడం అతనికి చేత కాలేదు. అది అలా ఉంచు. మిగిలిన గ్రామం అంతా నష్టపడటం తప్పనిసరి అని తెలుసు కూడా ప్రవాకుడు తన ఒక్కడి పంట రక్షించుకున్నాడు. గ్రామం వాళ్ళ దృష్టిలో అది స్వార్థం. కష్టమో సుఖమో నలుగురితో పాటు అనుభవించిన వాడినే సంఘం ఆదరిస్తుంది. తన క్షేమం తాను చూసుకునేవాడు సంఘానికి తప్పక వెలి అవుతాడు. అయినప్పటికీ గ్రామస్తులు అతన్ని వెలివేసి ఊరుకోలేదు. ఇందుకు కారణం ఉన్నది. వాళ్ళు భయంకర నష్టానికి గురి అయ్యారు. అందుకు ఎవరిపై ఆగ్రహించాలి? తమ మీద తాము ఆగ్రహించడం మానవ స్వభావం కాదు. వరుణదేవుడిపై ఆగ్రహించి ఫలితం ఉండదు. అందుచేత వారు పగపట్టడానికి ప్రవాకుడు ఒక్కడే మిగిలాడు అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ తిరిగి చెట్టెక్కేశాడు. ఇప్పుడు దెయ్యాలను పట్టిన మనుషులు అనే చక్కని చందమామ కథను విందాం. పిల్లలు దెయ్యాలను గురించి చర్చించుకుంటున్నారు. ఈ కథ ఒట్టి అబద్ధం, అసలు దెయ్యాలు లేవు అన్నాడొకడు. దెబ్బ మీద రామమ్మకి పట్టింది దెయ్యం కాకపోతే ఏమిటని మరొకడు అడిగాడు. దెయ్యాలున్నాయో లేవో కానీ అవంటే నాకు భయం అన్నది చిట్టి. దెయ్యాలున్నాయి కానీ అవంటే నాకు భయమే లేదు అన్నాడు బుల్లివాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే తాత వచ్చి వాళ్ళ సంభాషణ విన్నాడు. నువ్వు చెప్పు తాత, దెయ్యాలు ఉన్నాయా లేవా? వాటిని చూస్తే మనకు భయం కాదా? నీకు దెయ్యాలంటే భయమేనా అని పిల్లలు తాతయ్యను ప్రశ్నలతో ముంచెచ్చేశారు. తాతయ్య కుర్చీలో కూర్చుంటూ, దెయ్యాలుంటే వాటి మానాన వాటిని ఉండనివ్వండి, వాటి జోలు మనకొద్దు, మన జోలి వాటికొద్దు అన్నాడు. ఒకవేళ దెయ్యాలు మనల్ని పట్టేస్తే మనం వాటికి కనిపిస్తామా? మనకవి కనిపించావా అన్నాడు పెద్దబ్బాయి. ఎవర్రా చెప్పింది? మనం వాటిని చూడలేం, అవి మనల్ని చూడలేవు. ఎప్పుడైనా దారి తప్పి అవి మనల్ని పట్టినట్టే మనం కూడా వాటిని పట్టవచ్చు. అప్పుడు వాడికి ఎంత చిక్కో చూడు అన్నాడు తాతయ్య. మనుషులు దెయ్యాలను పట్టటమా అన్నది పెద్దమ్మాయి. అవి కూడా మనల్ని చూసి భయపడతాయా తాతయ్య అన్నాడు బుల్లోడు. భయపడవు మరి, వెనకటికోసారి అంటూ తాతయ్య పొడుంకాయ పైకి తీశాడు. కథ కథ అంటూ పిల్లలు తాతయ్య చుట్టూ సర్దుకొని కూర్చున్నారు. తాతయ్య తాపీగా పొడుం పీల్చి కథ ఆరంభించాడు. 500-600 ఏళ్ల క్రితం రత్నశెట్టి అనే ఒక గొప్ప వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన వాడ మీద సువర్ణ ద్వీపము, రత్నాల ద్వీపము, పగడాల ద్వీపము మొదలైన ద్వీపాలన్నీ తిరిగి లక్షలు కోట్లు గడించుకున్నాడు. ఆశకు అంతేముంది. ఆ రత్నశెట్టి 60వ ఏట షష్ఠి పూర్తి చేసుకుని ఇంకొకసారి సముద్ర వ్యాపారం చేసి వచ్చి ఆ తర్వాత ఇంటి దగ్గర కుదురుగా కూర్చుంటా అన్నాడు. వాడు సిద్ధం చేశాడు. సొరికెక్కించారు. పడవ ముత్యాల దీవి కేసి బయలుదేరింది. 2 వారాల ప్రయాణం చేసి వాడ నడి సముద్రంలో ఉండగా సముద్రం మీద సుడిగాలి లేచింది. ఆకాశమంతా కారు మబ్బులు కమ్మాయి. పడవ బొంగరంలా తిరుగుతూ పోసాగింది. పడవలో ఉన్న వాళ్ళకి తూర్పేదో పడమరేదో కూడా తెలిసింది కాదు. సుడిగాలి కాస్త హోరిగాలిగా మారింది. తుఫాను కింద దించింది. వాడ ఎటో పడి కొట్టుకుపోసాగింది. ఎన్నిసార్లు సముద్రం అలలు వాడను ముంచెత్తి ప్రయత్నించాయి. కొన్ని రోజుల అనంతరం తుఫాను కాస్త తీసింది.
ఆకాశం బయటపడింది. సూర్యుడు కూడా ఉదయించాడు. సూర్యుడు ఉదయించే వైపుగానే ఓడలో వాళ్లకు ఎగుడు దిగుడుగా నేల కూడా కనిపించింది. బాబు, ఆ కనిపించేది ఏ దేశం అని ఓడ సరంగు కళాసులు రత్నశెట్టిని అడిగారు. అది నేను ఎప్పుడూ చూసిన దేశం మట్టుకు కాదు, ఏ దెయ్యాలంకో అయి ఉంటుంది అన్నాడు రత్నశెట్టి. ఎవరూ నమ్మలేదు. క్రమంగా వాడ తీరాన్ని చేరవచ్చింది. అప్పుడు వాళ్లకు నేల మీద ఒక కొండ, దాని మీద కింద చెట్లు, చెట్ల మధ్య గరికిని మేసే గొర్రెలు, ఒక పక్క పొలాలు, దూరాన ఒక నగరము, దాని ప్రాకారము అన్నీ స్పష్టంగా కనిపించాయి. ఈ దెయ్యాల లోకము ఎందుకయింది? కానే కాదు. ఆ గొర్రెలు దెయ్యపు గొర్రెలా? ఆ పొలాల్లో పండేది దెయ్యపు ధాన్యమా? కానే కాదు అన్నాడు కళాసులు. రత్నశెట్టి దానికి జవాబివ్వక, దెయ్యాలంకైనా భూతాలంకైనా మనం దీని మీదకి వెళ్ళక తప్పదు. ఇక్కడ వాళ్ళ సహాయం లేకుండా మనం ఇంటికి ఎలా వెళ్ళగలం అన్నాడు. అది నిజమేగా మరి. అందుచేత రత్నశెట్టి వెంట ఓడసరంగు మరియు కొందరు ముఖ్యులు బయలుదేరారు. కళాసుల్లో కొందరు మంచినీటి కోసం వెతుకుతూ వెళ్ళారు. మిగిలిన వాళ్ళు ఓడకు కాపలాగా ఉండిపోయారు. రత్నశెట్టి ముఠా వాళ్ళు ఒక కాలిబాట పట్టుకున్నారు. అది చెట్ల మధ్యగా నగరం కేసి పోతున్నది. ఒకళ్ళ వెనక్గా ఒకళ్ళు నడుచుకుంటూ ఆ బాట వెంట వాళ్ళు కొంత దూరం వెళ్ళేసరికి బాట పక్కగా ఒక కూరల మడిలో కొలుపు తీస్తూ ఒక ముసలాడు కనిపించాడు. రత్నశెట్టి ఆగి, చూడు బాబు, ఈ దారి పోతే మేము నగరం చేరుకుంటామా అని అడిగాడు. ముసలివాడు తల ఎత్తి వాళ్ళ కేసు చూడనన్నా చూడలేదు. వాడికి చెవుడు కాబోలనుకుని వాళ్ళు మరికొంచెం దూరం వెళ్ళారు. ఒక యువకుడు పార భుజాన తగిలించుకుని ఆ దారి వెంటే వాళ్లకు ఎదురు వచ్చాడు. వాళ్ళు వాడికి దారిచ్చారు. ఎవరో కొత్త వాళ్ళు ఎదురైనప్పుడు ఆ కుర్రవాడు ఆగి, ఎవరు మీరు, ఏ దేశమని అడగవచ్చునా? వాడు వాళ్ళని ఏమీ అడగలేదు. సరే కదా, వాళ్ళ కేసు కన్నైనా తిప్పకుండగా తన దారిని తాను వెళ్ళిపోయాడు. గుడ్డివాడా అనుకుందామంటే దారి వెంట ధారాళంగా నడిచేస్తున్నాడు. వాళ్ళు వాడి కేసు చూస్తూ అలాగే ఆశ్చర్యంతో నిలబడి ఉండగా వెనక నుంచి తప్పటడుగులు వినిపించాయి. 4-5 పిల్లలు వాళ్ళకుండా పరిగెత్తుకుపోయారు. ఆ పిల్లల శరీరాలు మన వాళ్ళకి తగలలేదు, మన వాళ్ళ శరీరాలు వాళ్ళకి తగలలేదు. ఇంకేముంది, రత్నశెట్టి చెప్పిన మాట అక్షరాల నిజమైనది. అది దెయ్యాల దేశం. వాళ్ళకు దారిలో కనిపించిన వాళ్ళందరూ దెయ్యాలే. నేను చెప్పలేదా, ఇది ఏదో దెయ్యాలంక అన్నాడు రత్నశెట్టి. అమ్మయ్యో, మనం ఇక్కడ ఒక్క క్షణం ఉండవద్దు, లంగరెత్తి ఇప్పుడే వెళ్ళిపోదాం అన్నాడు మిగిలిన వాళ్ళు. భయం దేనికర్రా, మనన ఈ దెయ్యాలు చూడలేవు. ఇది వాళ్ళ ప్రదేశం కనుక వాళ్ళని మనం చూడగలుగుతున్నాం. దైవికంగా మనం ఇక్కడికి వచ్చామే కానీ పని పెట్టుకుని రాగలమా? ఇక్కడ విశేషాలు చూసి మరీపోదాం. మన దేశం వెళ్ళాక అందరితోటి దెయ్యాల దేశానికి వెళ్ళొచ్చామని ఎలాగూ చెబుతాం. అక్కడి విశేషాలు ఏమిటని అడిగితే, ఏమో మాకు తెలియదంటామా? అవమానం కాదు అన్నాడు రత్నశెట్టి. ముసలివాడు కోటేశ్వరుడు అయిన శెట్టికి లేని భయం మనకెందుకు అనుకుని మిగిలిన వాళ్ళు ఆయన వెంట బయలుదేరారు. పోగా నగర ద్వారం వచ్చింది. ద్వారం వద్ద విచ్చుకత్తులతో పహారా వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళకి కనబడం, మన మాటలు వాళ్ళకి వినబడవు. జంకక పదండి అంటూ శెట్టి దారి తీశాడు. విచ్చుకత్తులు వారిని చూడలేదు, అడ్డాలేదు. పోగా రాజభవనం వచ్చింది. శెట్టి నిర్భయంగా లోపలికి దారి తీశాడు. వాళ్ళు పహారా వాళ్ళ శరీరాల గుండానే లోపలికి వెళ్ళారు. అది దెయ్యాల రాజు భవనం. బయట లోపల కూడా ఆ భవనం చాలా అందంగా ఉన్నది. బయట మహా అందమైన పూలుగల చెట్లు, లోపల నుంచి సంగీతం వినిపిస్తున్నది. శెట్టి తన అనుచరులతో సహా సంగీతం వినిపిస్తున్న చోటుకి వెళ్ళాడు. ఒక పెద్ద చావడిలో చాలామంది జనం ఉన్నారు. ఒక పక్కగా రాజు, రాణి, రాజబంధువులు, ఉన్నతోద్యోగులు విందు చేస్తున్నారు. ఇంకొక పక్కగా పాడేవాళ్ళు పాడుతున్నారు, నృత్యాలు చేసేవాళ్ళు నృత్యాలు చేస్తున్నారు. మహావైభవంగా ఉన్నది. తమాషా చేస్తాను, చూస్తూ ఉండండి అని తన అనుచరులతో చెప్పి
రత్నశెట్టి తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడ్డాడు. శెట్టి ఇంకా దగ్గరకు వంగి రాజు మొహంలో మొహం పెట్టి చూశాడు. అప్పుడు కూడా రాజు శెట్టిని గమనించలేదు. కానీ శెట్టికి ఆశ్చర్యం కలిగేటట్టుగా ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. ఆహాకారాలు బయలుదేరాయి. నృత్యగానాలు, నవ్వులు, వికవికలాలు అన్నీ నిలిచిపోయాయి. అందరూ ఏం జరిగింది అంటూ రాజు దగ్గరకు వచ్చారు. మంత్రి వచ్చి రాజును చూసి భోజనంలో ఏదో విషం కలిసి ఉంటుంది అంటూ రాజవైద్యుడిని పిలిపించాడు. రాజవైద్యుడు వచ్చి రాజుగారు తింటున్న పదార్థాలు మొదట వాసన చూసి తర్వాత నోట్లో వేసుకు చూసి ఇందులో విషమేమీ లేదు, భూతవైద్యుని పిలిపించండి అన్నాడు. భూతవైద్యుడు వచ్చాడు. రాజుగారి కేసు ఒక్కసారి చూసి గాలి చేష్ట, అంతకంటే ఏమీ లేదు అన్నాడు. గాలి చేష్ట అంటే ఏమిటి అని మంత్రి అడిగాడు. మహారాజుకి మనుషులు గాలి తగిలింది, అందువల్ల స్పృహ తప్పి పడిపోయారు. మన మధ్యకు ఎలా వచ్చారో మనుషులు వచ్చారు, వారిని సాగనంపితే కానీ మహారాజు గారు స్పృహలోకి రారు అన్నాడు భూతవైద్యుడు. వెంటనే మంత్రి చేతులు జోడించి తలపైకెత్తి కళ్ళు మూసుకుని, మా మధ్యకు వచ్చిన మానవుడా, మాకు అపకారం చెయ్యక నీ దారిని నువ్వు వెళ్ళిపో, నీకేం కావలిస్తే అది ఇస్తాం, బోలెడంత ఆహార పదార్థం ఉంది, తిను, నీకు కావలసినంత పట్టుకుపో అని ప్రార్థించాడు. భూతవైద్యుడు ఒక ప్రక్కన రాజుగారిని పడుకోబెట్టి మంత్రాలు చదువుతుంటే శెట్టి మొదలైన వాళ్ళు తమ కడుపులు నిండేలాగా షడ్రసోపేతంగా తిన్నారు. తరువాత తమ అనుచరుల కోసం మోయగలిగినంత ఆహారాన్ని మూటగట్టుకుని తమ వాడ దగ్గరికి వచ్చేశారు. కానీ తీరా వాడలోకి వచ్చి మూటలు విప్పితే ఆ మూటల్లో పిండాలు మాత్రమే ఉన్నాయి. తాము చూసినది దెయ్యాల లంకేనని ఇప్పుడు అందరికీ రూఢి అయినది. వాళ్ళు లంగరెత్తి తెరచాపలెత్తి సముద్రం మీద బయలుదేరి కొంతకాలానికి క్షేమంగా తమ దేశం చేరుకున్నారు. ఆ తర్వాత ఆ దెయ్యాల లంకను మరి చూసిన వారు లేనేలేరు. తాతయ్య ఈ కథ చెప్పి, అందుచేతనే మనుషులుండే చోట మనుషులుండాలి, దెయ్యాలుండే చోట దెయ్యాలుండాలి, ఒకరి జోలికి మరొకరు రాకూడదు, మన మధ్యకి దెయ్యాలు దారి తప్పి వచ్చినా మంచిగా వాటిని సాగనింపాలి కానీ భయపడి కంగారు పడకూడదు అన్నాడు. ఇప్పుడు చంద్రుల్లో ఉండే ముసలమ్మ అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక గ్రామంలో ఒక భేదవాడు ఉండేవాడు. వాడికి ప్రపంచంలో ఎవరూ లేరు. వాడు వడ్లు దంచి కూలు డబ్బులతో బతికేవాడు. వాడు దంచిన వడ్లు చెరిగేటప్పుడు కుందేలు ఒకటి వచ్చి తౌడు తినేది. అది అలా వాడికి మాలిమైనది. భేదవాడు పగలే కాక రాత్రివేళ వెన్నెలున్నప్పుడు కూడా వడ్లు దంచేవాడు. వాడికి ఒక కోరిక ఉండేది. తాను దంచిన వడ్లు చెరగటానికి ఆడదిక్కు ఉంటే ఎంత బాగుండును. ఒక వెన్నెల రాత్రి వాడు వడ్లు దంచుతూ ఉండగా ఒక ముసలమ్మ వచ్చి దంచిన వడ్లు చెరగసాగింది. వడ్ల దంపుడు పని త్వరగా సాగింది. చంద్రుడు లేనప్పుడు భేదవాడు వడ్లు దంచేవాడు కాదు, ముసలిది వచ్చేది కాదు. చూసి భేదవాడు, అవ్వా నువ్వెవరు అని అడిగాడు. నేను చంద్రుడిలో ఉంటాను నాయన, ఒక్కడివే పాటు పడుతున్నావని సహాయం చేస్తున్నాను, కావలిస్తే నువ్వు కూడా అక్కడికే వచ్చాయి అన్నది. ఇందుకు వాడు ఒప్పుకుని తన కుందేలతో సహా చంద్రుల్లోనికి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ మనం పరీక్షగా చూస్తే చంద్రుల్లో ఒడ్లు దంచేవాడు, చెరిగే ముసలమ్మ, తౌడుతూనే కుందేలు కనిపిస్తాయి. ఇప్పుడు అదృష్ట దేవత అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఆఫ్రికా దేశంలో ఒక బెస్తవాడు ఉండేవాడు. వాడు ఒక పెద్ద సరస్సులో చేపలు పట్టేవాడు. చేపలను పట్టడానికి గాను వాడు పెద్ద పెద్ద పళ్ళికలాంటి ఊతలు ఉపయోగించేవాడు. వాడు తన తెప్పలో ఈ ఊతలను పట్టుకుపోయి సరస్సులు అట్టే లోతులేని చోట వాటిని తాళ్ళకు కట్టి దించేవాడు. తాళ్ళ చివర కర్ర ముక్కలు కట్టడం చేత అవి పైకి తేలి ఊతలు ఎక్కడెక్కడ ఉన్నది వాడికి సులువుగా తెలిసేది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ ఊతలన్నింటినీ పైకి లాగి వాటిలో చిక్కిన చేపలతో పొట్ట పోసుకునేవాడు. ఒకనాడు బెస్తవాడు
తన ఊతలను ఒక్కొక్కటిగా పైకి లాగేశాడు. 2 ఊతల్లో ఒక్క చేప కూడా లేదు. 3వ దానిలో ఒక చిన్న ఎండ్రకాయ మాత్రం ఉన్నది. కానీ 4వది చాలా బరువుగా పైకి లేచింది. అమ్మయ్య, నా అదృష్టం పండింది, నా దరిద్రం తీరిపోయింది అనుకుంటూ వాడు ఆ ఊతను తెప్ప మీదకి లాక్కున్నాడు. అందులో ఎండి వరుడుగట్టిన ఒక ముసలిది మాత్రం ఉన్నది. బెస్తవాడి ఆశ్చర్యం క్షణంలో అసహ్యంగా మారింది. వాడు ఆ ముసలిదాన్ని మళ్ళీ సరస్సులోకి తోయబోయాడు. కానీ ఆమె వాడితో, మళ్ళీ నన్ను నీటిలోకి తోసేయకు బాబు, నీ వెంట నన్ను మీ ఇంటికి తీసుకుపో, నీకేమీ నష్టం ఉండదులే అన్నది. నిన్ను మా ఇంటికి తీసుకుపోనా? తాను దూరకంత లేదు, మెడకు డోలన్నట్టుగా నేనే పొట్ట పోసుకోలేక చస్తుంటే నిన్ను కూడా ఎక్కడికి పోషించేది అన్నాడు బెస్తవాడు. కానీ ముసల్ది కాళ్ళ వేళ్ళ పడి వాడిని వదిలిపెట్టక వాడి ఇంటికి వెళ్ళింది. వాడు అయిష్టంగా తన కూడులో నుంచే కొంత ముసల్దాన్ని కూడా పెట్టాడు. ఇద్దరూ తిండి తిన్నాక వాడు, నాకేదో లాభం కలుగుతుందంటే ముసలి తొక్క, ఆ లాభం ఏమిటో స్పష్టంగా చెప్పు, విని సంతోషిస్తాను అన్నాడు. రేపు సాయంకాలం లోపల నువ్వొక పశువుల మందకు యజమాని కాబోతున్నావు, అందుచేత విశాలమైన పశువుల దొడ్డి ఒకటి తయారు చేసుకో అన్నది ముసలిది. బెస్తవాడు ఏవేవో ప్రశ్నలు వేశాడు. కానీ ఆమె, నేను చెప్పినట్టు చెయ్యి అన్నది. బెస్తవాడు తనలో తాను గుణుకుతున్నాడు. అయినా వాడు మరనాడల్లా శ్రమపడి చుట్టూ ముళ్ళ కొమ్మలతో బలమైన కంచె కట్టి పశువుల దొడ్డి తయారు చేశాడు. అది పూర్తయ్యేసరికి సూర్యాస్తమయం కావచ్చింది. ఈ పని పూర్తయిన మరుక్షణమే సరస్సు దిక్కు నుంచి పశువుల అరుపులు వినవచ్చాయి. త్వరలోనే ఒక ఎద్దు వెంబడి అనేక ఆవులు, దూడలు పెద్ద మందగా వచ్చి పశువుల దొడ్డిలో ప్రవేశించి రోజు అలవాటైన వాటిలాగా తలా ఒకచోట పడుకున్నాయి. ఇక నుంచి బెస్తవాడి జీవితం పూర్తిగా మారిపోయింది. వాడిప్పుడు పేదవాడు కాకపోగా మహాధనికుడు. ఆ చుట్టుపట్ల చాలా మైళ్ళ మేర వాడిని మించిన ధనికుడు లేడు. వాడు పొలాలు కొనుక్కున్నాడు, పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు. ఆ ప్రాంతాలు ఉండే ఘరానా మనుషులతో పాటు జమయ్యాడు. ఎవరన్నా సలహా అడగడానికి వస్తే గడ్డం నిమురుకుంటూ, నాకు ఇదే పని అనుకున్నావా, రేపు కనిపించు చూస్తాం, ఒట్టి చేతులతో వచ్చావు అని దర్పంగా మాట్లాడడం నేర్చాడు. ఈ విధముగా 6 మాసాలు గడిచాయి. ఒకరోజు బెస్తవాడు పొరుగుళ్ళో విందు జరిగితే అక్కడికి వెళ్ళాడు. అక్కడ బాగా తిని మితిమించి సారాయి తాగాడు. విందు ముగిసేసరికి పొద్దుపోయింది. బెస్తవాడు తూలుతూ అవకాశం దొరికితే ఎవరి మీదనైనా విరుచుకుపడటానికి సిద్ధంగా ఇంటికి వచ్చాడు. ఇంట్లో అందరూ తలుపులు వేసుకుని గాఢ నిద్రలో మునిగిపోన్నారు. తలుపు ముందు వచ్చాడు. తలుపు తెరవండి అని వాడు కేకలు పెట్టాడు. కానీ ఎవరూ పలకలేదు. వాడికి ఆగ్రహం తన్నుకొచ్చింది. ఏమిటి, నేనంట అంత అలసైపోయిందా? సరస్సులో నుంచి నేను పైకి తీసిన ఆ ముసలి తొత్తు ఏం చేస్తున్నది? లేచి తలుపు తీయవే ముసలి పీనుగా అని అరిచాడు. వాడి మాట విని నోట ఉండగానే తలుపు తెరిచి ముసలిది వాకటి నిలబడింది. ఆమె వాడి కేసి చురచురా చూస్తూ, నువ్వు నన్ను నిష్కారణంగా తిట్టావు, చేసిన మేలు మరిచే వాళ్ళ దగ్గర మసలుకోవటం తెలియని వాళ్ళ దగ్గర నేను ఉండను, రేపే నా చోటుకు నేను వెళ్ళిపోతున్నాను అన్నది. ఓ అబ్బో, పోతే పో, పేడ విరగడవుతుంది అన్నాడు బెస్తవాడు. మరునాడు ఉదయం ముసలిది నిద్రలేచింది. పక్క బట్టలు చక్కగా మడిచిపెట్టింది. అంట్ల గిన్నెలు శుభ్రంగా తోమింది. ఇల్లు ఊడ్చింది. ఇంటి నుంచి ఒక్క పూచిక పుల్ల కూడా తీసుకోకుండా వెళ్ళి పశువుల దొడ్డి వాకిలి తెరిచింది. తర్వాత ఆమె సరస్సు కేసి నడిచింది. పశువులన్నీ జంటలుగా ఆమె వెనక బయలుదేరి వెళ్ళి ఆమెతో పాటు సరస్సులో ప్రవేశించి కనిపించకుండా పోయాయి. బెస్తవాడు మళ్ళీ చేపలు పట్టి జీవించే స్థితికి వచ్చేసాడు. వాడు అదృష్ట దేవత వెళ్ళిపోయింది. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.